Hi everybody, happy new to all. This is Salim Psychology. Today I like to discuss about a technique for you that is a empty chair technique. ఇది ఈజీగా అర్థం కావడానికి మీకు తెలుగు భాషలో చెప్పడం ప్రయత్నిస్తున్నాను. ఎంటీ చైర్ టెక్నిక్ అంటే ఏంటి అందరికీ అర్థం అవ్వాలి. చాలా ఈజియెస్ట్ వే. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక విషయాన్ని మనం మర్చిపోవాలనుకున్నప్పుడు లేదా ఒక వ్యక్తిని అవ్వచ్చు, ఒక విషయం అవ్వచ్చు, లేదా రిగ్రెట్ పశ్చాత్తాపం, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే కుంగదీస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి మానసిక రుగ్మతకు దారి తీస్తాయి. సో వీటి నుంచి మనం బయటపడడానికి మనం ఉపయోగించే ఒక ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి ఎంటీ చైర్ టెక్నిక్ అనేది చాలా ఈజీ, మనకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఈజీ చేయడం. ఏంటి ఎంటీ చైర్ టెక్నిక్ అనేది మనం చూసినట్టయితే, ఇది మనం చేయడానికి ఒక చైర్ ఉంటే సరిపోతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో ఆ సైకాలజిస్ట్ ప్రెజెన్స్లో ఈజీగా మనం సులభంగా చేయొచ్చు. ఒక ఖాళీ చైర్ ఉంటే చాలు. సో దీన్ని మనం చేయడానికి సైకాలజిస్ట్ హెల్ప్ అవసరం లేదు. దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా దీన్ని మనం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక మంచి ఫ్రెండ్ ఎవరో మీకు సమ్ లాస్ అయ్యారు, మీరు అతన్ని ఫిజికల్గా లాస్ అవ్వచ్చు, లేదా సమ్ అబ్రాడ్కైనా వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటి సడన్గా ఒక ఫ్రెండ్ మీకు లాస్ అయినట్టయితే ఆ యొక్క ఫ్రెండ్ని ఫీలింగ్స్ మీ చుట్టూ ఉన్నాయి, మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. సో అతని నుంచి మీరు బయటికి రావాలి, ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు రావాలి. ఫ్రెండ్ అవ్వచ్చు, మీకు సమ్ బాగా కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు. ఆ యొక్క విషయాల నుంచి మీరు బయటకు రావాలి, ఆ యొక్క ఇన్సిడెంట్ నుంచి మీరు బయటపడాలి. సో దీనికి ఈ యొక్క అలాంటి విషయాలకి మనం ఈజీగా ఈ యొక్క టెక్నిక్ని ఉపయోగించవచ్చు. ఆ టెక్నిక్ని ఎలా ఉపయోగించాలంటే, ఒక చైర్ తీసుకుంటాం. చైర్ తీసుకొని మనకు ఆపోజిట్లో ఆ చైర్ని మనం ఉంచుతాం. మనం ఏదైతే కూర్చుంటామో మనకి ఆపోజిట్లో ఆ చైర్ని మనం ఉంచడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఆ పర్సన్కి మనం చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే ఆ పర్సన్ ఏదైతే మనం మిస్ అయిన పర్సన్కి ఏదైతే మనకు తనకి చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాలన్నీ కూడా ఆ యొక్క ఖాళీ చైర్లో ఆ యొక్క పర్సన్ మనం ఇమేజిన్ మనం చేసుకొని ఆ పర్సన్ ఎలా ఉంటాడో ఆ పర్సన్కి మనం ఏదైనా మన యొక్క భావాలు ఏదైతే ఉన్నాయో, మన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పర్సన్కి చెప్పడానికి ఆ ఖాళీ చైర్ని తీసుకొని ఆ పర్సన్ ఉన్నట్టు ఊహించుకొని ఆ యొక్క పర్సన్కి మనం క్లియర్గా మన మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటాం. సో దీనిలో ఏంటంటే ఈ యొక్క బరువు, ఎమోషనల్ ఏదైతే ఉందో ఆ యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ అనేది మనకి తగ్గుతుంది. సో చాలా ఈజియెస్ట్ వే, బట్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది మనకి చాలా ఈజీ చేయడం, కూడా చాలా ఈజియెస్ట్. సో ఈ యొక్క టెక్నిక్లో ఇదే టెక్నిక్ మనం చాలా వాటికి వాడుకోవచ్చు. ఒకటేంటంటే రిగ్రెట్, మనకి పశ్చాత్తాపం, ఒక తప్పు ఏదో జరిగింది, ఆ యొక్క పర్సన్కి మన తప్పుని మనం ఎక్స్ప్లెయిన్ చెప్పలేకపోతున్నాం, కన్విన్స్ చేయలేకపోతున్నాం. ఆ యొక్క తప్పుని మనం ఎవరికి చెప్పుకోలేము. సో అలాగే మన లోపల ఉంచుకున్నట్టయితే మనం దాంట్లోని చాలా వరకు మనం బాధపడుతూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లోని మన యొక్క మానసిక రుగ్మతకి దీనికి మనం గురి కావాల్సి ఉంటుంది. సో దీని నుంచి ఈజీగా మనం బయటపడడానికి ఈ యొక్క టెక్నిక్ దానికి ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పశ్చాత్తాపం ఎప్పుడైతే పడుతున్నామో అది ఎవరికి చెప్పుకోలేని విషయం అయితే సేమ్ టెక్నిక్ దీన్ని ఒక ఎంటీ చైర్ని తీసుకొని మనం ఏదైతే ఆ పర్సన్కి మనం ఏం చేస్తామనేది మన యొక్క లోపల ఉండే ఫీలింగ్ మొత్తాన్ని ఆ యొక్క చైర్కి, మొత్తానికి ఎంటీ చైర్కి మన యొక్క పర్సన్ ఊహించుకొని మనం చేసినట్టయితే ఈజీగా యొక్క విషయం నుంచి మనం బయటపడడానికి చాలా ఈజీగా సులభంగా బయటపడవచ్చు. సో అదే నేను చెప్తున్నా, చాలా టెక్నిక్, చాలా చాలా విధంగా మనం వాడుకోవచ్చు. చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకొక ఈజియెస్ట్ వే, ఇంకొక దానికి కూడా దీన్ని మనం వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అర్జెంటుగా మనకి నీ బాస్తో లేకపోతే ఒక గొప్ప వ్యక్తితో మీకు మీటింగ్ ఉంది. సో అతన్ని నువ్వు కన్విన్స్ చేయాలి ఆ యొక్క మీటింగ్లో. లేదా అతను గొప్ప వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఫీర్ ఉంటుంది లోపల, ఏంటి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటో తెలియదు అతనికి. సో అలాంటి వ్యక్తిని మనతో మాట్లాడేటప్పుడు బిఫోర్గా మనం ఆ యొక్క ఎంటీ చైర్ ఏదైతే తీసుకొని ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క పర్సన్ని మనం ఆ యొక్క చైర్లో ఊహించుకుంటూ అతనితో మనం ఎలా మాట్లాడాలి, ముందుగా ఏంటంటే మాట్లాడాలి, ఎలా మాట్లాడేటప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన యొక్క ఏదైతే మన టోన్ ఎలా ఉంచాలి ఏంటంటే బిఫోరే ప్రీవియస్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఆ యొక్క టెక్నిక్ తోటి. సో ఆ యొక్క చైర్లోని ఏదైతే పర్సన్ మనం మాట్లాడాలనుకుంటున్నామో ఆ యొక్క పర్సన్ని మనం ఊహించుకుంటూ ఆ పర్సన్తో మనం ఏదైతే మాట్లాడాలో, మనం ఏదైతే విషయాన్ని మనం
అతనితోటి డిస్కస్ చేయాలనుకుంటే ఆ విషయాలన్నీ బిఫోర్ మనం ప్రీవియస్గా మనం చేసినట్టయితే ఈజీగా నెక్స్ట్ డే మనం ఏదైతే పర్సన్ వస్తారో మనకు కొంచెం ఫియర్ తగ్గుతుంది, ధైర్యంగా మనం మాట్లాడగలుగుతాం. సో అందుకే చాలా ఈజీగా ఈ యొక్క టెక్నిక్ మనం ఉపయోగించవచ్చు. సో అదే అంటారు చాలా ఈజియెస్ట్ వే ఎంటీ చైర్ టెక్నిక్ అనేది. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సైకాలజీ సలీం.